హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ పులిహోర. మన ఇంట్లో వ్రతాలకైనా ఫెస్టివల్స్కైనా మనకి ముందే గుర్తొచ్చేది పులిహోర రెసిపీనేనండి. నేను మా ఇంట్లో పులిహోరని ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విరోహిమాస్ కిచెన్ ఛానల్ని. మీ సబ్స్క్రిప్షన్స్ వల్ల నేను మరింత ఎంతూజియాజంగా, యాక్టివ్గా మరిన్ని రెసిపీస్ని నేను మీతో షేర్ చేసుకోగలను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా పులిహోర కోసం మనం చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి. మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దాని ప్రకారం చింతపండుని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక కమలాపండు సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకుంటున్నాను. 2 గ్లాసెస్ రైస్ అంటే 1 కేజీ రైస్ అండి. దానికి సమానంగా చింతపండుని, అంటే మనకి రైస్కి ఎంత పులుపు అవసరమో అంత చింతపండునైతే నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ని తీసుకొని ఇలా వాష్ చేసుకున్నాక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక మనం బాయిల్ చేసుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేయాలి. నేను ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇది సోనా మసూరి రైస్ అండి. నార్మల్గా మనం రోజు ఇంట్లో వండుకునే రైస్. మనకి అన్నం అతుక్కోకుండా ఉండడానికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలానే పచ్చి శనగపప్పుని ఒక చిన్న కప్ వరకు యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. నేను రైస్ని కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకుంటున్నానండి. మీరు ఎలా అయితే రోజు అన్నం వండుకుంటారో అదే విధంగా వండుకోండి. ఇప్పుడు చింతపండును ఈ గుజ్జు తీసేసి ఇలా వడకట్టేసుకోవాలి. వడకట్టుకోవడం వల్ల ఏంటంటే చింతపండు పైన ఉండే పెంకులు ఇవన్నీ కూడా మనకి రాకుండా ఉంటాయి. ఆ పిక్కలు కానీ ఇవన్నీ కూడా మనకి గుజ్జులోకి రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూసారు కదండి, ఇలా స్మూత్గా మనకి రెడీ అయిపోతుంది. ఇందులోనే పులిహోర మొత్తానికి సరిపడా ఉప్పుని ఇప్పుడే యాడ్ చేయడం మంచిది. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, సన్నగా తురిమిన అల్లం తరుగు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు అల్లం ముక్కలైనా వేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు తీసేస్తారు కాబట్టి ఇలా అల్లం తురిమింది వేసుకుంటున్నాను. ఇలా 2 ఇంచుల బెల్లం ముక్కను కూడా యాడ్ చేయండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. అలానే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 6-7 చొప్పున వేసుకోండి. ఇవన్నీ యాడ్ చేశాక స్టవ్ మీద పెట్టుకొని బాగా బాయిల్ అయిపోవాలండి. బాగా దగ్గర పడిపోయి మనకి గుజ్జుగా అయిపోయేంత వరకు స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఈలోగా నేను స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని పోపుకి రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ పైన ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక ఫస్ట్ వేరుశనగ గుళ్ళని యాడ్ చేయండి. ఫస్ట్ మనకి ఇవి టైం పడతాయి కాబట్టి వేగడానికి ఇవి ముందుగా వేసుకోవడం మంచిది. ఇవి మనకి కొంచెం వేగాక ఆవాలు, జీలకర్ర, అలానే 3-4 టేబుల్ స్పూన్ల వరకు సాయి మినపప్పు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ మనకి బాగా ఫ్రై అయ్యాక 2-3 ఎండుమిరపకాయలని తుంచుకొని ఇలా యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే ఇంకొన్ని ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు. మీరు తినే కారానికి తగినట్టు పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు మీరు తినే దాన్ని బట్టి యాడ్ చేయండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక జీడిపప్పుని కూడా 1 కప్ వరకు తీసుకొని ఇలా యాడ్ చేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు మనకి ముందుగా వేస్తే మాడిపోతాయి. అందుకే ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు వేసుకుంటే మనకి బాగా దోరగా ఫ్రై అవుతాయి. అలానే పచ్చిమిర్చి చీలికలుని ఒక 2 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మనకి బాగా ఫ్రై అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేయండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల పులిహోరలో మంచి ఫ్లేవర్ అనేది వచ్చి చాలా టేస్టీగా బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక లాస్ట్లోనే యాడ్ చేయండి ఇంగువ. అప్పుడే మనకి మాడిపోకుండా బాగుంటుంది. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిని తీసి పక్కకు పెట్టుకొని ఉంచుకోండి. ఈలోగా చింతపండు గుజ్జు ఏదైతే మనం ఇంకొక స్టవ్ మీద అయితే పెట్టుకున్నామో అది కూడా బాగా దగ్గర పడిపోయి గుజ్జులాగా మారిపోతుంది. అలా దగ్గర పడిపోయాక ఇలా గుజ్జుగా అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇలా ఉంటే సరిపోతుంది.
ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ మనం రైస్ అనేది కుక్ అయిపోయింది కాబట్టి అది నేను ఎలా కుక్ చేశాను అనేది మీకు చూపిస్తాను. దానికంటే ముందు మనం రైస్ని ఏ పళ్ళెంలో వేస్తామో దాన్ని ఒకసారి క్లీన్ చేసుకోండి. క్లీన్గా ఉన్నా కూడా తడి చేసుకోవాలి, లేదంటే అతుక్కుపోతుంది అన్నం కింద. చూసారుగా పచ్చిశనగపప్పు అనేది మనకి ముద్ద అవ్వకుండా చక్కగా ఇలా పలుకుగా ఉండాలి. రైస్ కూడా మనకి ఎక్కడ అంటుకోకుండా చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. పచ్చిశనగపప్పు మనకి ఇందులోనే మనం రైస్లోనే కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. పోపులో వేయడం కంటే ఇలా రైస్లో వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక రెమ్మ కరివేపాకుని ఇలా తుంచుకొని అన్నం మధ్యలో కప్పుతున్నాను. అన్నం మళ్ళీ పైన అన్నం వేసేసి ఇలా వేడికి అందులో ఉన్న ఫ్లేవర్ అంతా అన్నంలోకి బాగా పడుతుంది. అందుకే ఇలా కప్పుతున్నాను అనమాట, మధ్యలో కరివేపాకు రెమ్మలు తుంచి పెట్టి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు, అలానే పోపు, ఫ్రై చేసి పెట్టుకున్న పోపు అంతా కూడా ఇలా రైస్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే చింతపండు గుజ్జు, పోపు అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. అందుకే నేను చేయి పెట్టట్లేదు, చాలా వేడిగా ఉంది కదా రైస్ వేడిగా ఉన్నప్పుడే మనం ఇవన్నీ వేసి కలపడం వల్ల ఏంటంటే రైస్ ఆ చింతపండు గుజ్జుని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, పీల్చుకుంటుంది. అప్పుడే మనకి రైస్ ఫ్లేవర్గా పులిహోర ఫ్లేవర్ ఏదైతే పులుపు, తీపి, ఉప్పదనం అన్నీ కూడా లాక్కొని మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ముందు మనం పులిహోరని ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. పులిహోర అనేది మనం ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది, కాబట్టి బాగా కలపండి. ఇలా మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకున్నాక మనం దీన్ని మొత్తానికి అంటే బాగా దగ్గరికి మొత్తం ఒత్తేసుకుని అంతా మనం కలుపుకున్నాక బాగా దగ్గరికి మొత్తం సెట్ చేసేసుకున్నాక పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 5 to 10 minutes వదిలేయాలండి. వదిలేస్తే మనకి కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట పులిహోర అనేది. వెంటనే తినడానికైతే బాగోదు. పులిహోర ఎప్పుడైనా సరే ఇలా మొత్తానికి సెట్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అలా వదిలేయండి. అప్పుడు మనకి బాగా సెట్ అవుతుందన్నమాట పులిహోర. ఇలా మనం మొత్తం అంతా సెట్ చేసేసుకొని పైన మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes వదిలేసి తర్వాత తీసి మళ్ళీ చేత్తో, ఇప్పుడు చల్లారుతుంది కాబట్టి ఇప్పుడు మనం చేత్తో మొత్తంగా కలిపేసుకోవచ్చు. ఒకసారి మొత్తానికి చేయి పెట్టాలండి. కొన్ని వంటల్లో చేయి పెట్టకుండా పని జరగదు. చేయి పెట్టి కలిపితేనే దాని రుచి అనేది బాగుంటుంది. ఇలా మొత్తంగా చేయి పెట్టి బాగా కలుపుకోండి. ఇలా చేత్తో కలిపితేనే పులిహోర చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఇలా బాగా కలిపేసుకున్నాక అంతేనండి, ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే. మనం దేవుడికి ప్రసాదంగా నివేదించిన ఇంట్లో మన కోసం చేసుకున్నా కూడా ఎప్పుడు ఒకే రుచితో రావాలి అంటే ఇలా ప్రయత్నించి చూడండి. తప్పకుండా చాలా బాగా కుదురుతుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి విరోహిమాస్ కిచెన్ ఛానల్ని. బాయ్, టేక్ కేర్.